ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గాంధీనగర్ గ్రామంలో కోతులతో విసిగిపోయిన గ్రామ ప్రజలు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని కోతుల బెడద తీవ్రంగా ఉండడంతో ఇటు ఇళ్లలోనూ మనుషులపై దాడి జరిగిన సంఘటన జరుగుతున్న నేపథ్యంలో కోతులను పెట్టే వారిని పిలిపించి గ్రామంలో కోతులను పట్టించడం జరిగింది. పలువురు గాంధీనగర్ గ్రామ ప్రజలు కెరటం న్యూస్ ప్రతినిధి కర్ణాటి భాస్కర్ తో అన్నారు. చాలా దూరంగా ఉంది కదా తీసినప్పుడు రావా గత కొద్ది సంవత్సరాలుగా గ్రామాల్లో కోతులతో ఇసికిపోతున్నటువంటి ప్రజలు ఈ మధ్యకాలంలో కోతులు పట్టే వాళ్ళని తీసుకువచ్చి పట్టుతున్నారు. ఇందులో భాగంగా సింగరేణి మండలం గాంధీనగర్లో గ్రామ పెద్దలైతేమేమి ఊరు మొత్తం ఒక తాటిపైకి వచ్చి ఈ కోతులు పట్టే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా కోతులు పట్టే వారిని పిలిపించి ఊళ్ళో దాదాపు ఇప్పటికే ఒక 150 కోతుల వరకు పట్టడం జరిగింది. అదేవిధంగా మిగతా కోతులు కూడా ఈరోజు అనగా మంగళవారం పట్టడం జరిగింది. ఈ పట్టినటువంటి కోతులు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవి అంటే టేకులపల్లి ఆ ఏరియాలో అడవిలో వదిలిపెడతామని చెప్తున్నారు. అసలు వీళ్ళు ఎలా పడుతున్నారు ఏంటి అనే ఉద్దేశాన్ని వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎట్లా పడుతున్నారు ఏంటి? అట్లా కోతులు 350 కల్లాక పడుతున్నాం. ఈ ఊరు నుంచి మన రైతులందరూ గాంధీపురం నుంచి పిలిపించారు మమ్మల్ని. పిలిచాకనే మేము వచ్చాకనే వాళ్ళు మా ఊరందరూ సహకరించాకనే మేము కూడా సరిగా సహకరించుకున్నాం. మీరు ఎన్ని రోజుల నుంచి పడుతున్నారు? ఎన్ని పెట్టారు ఇప్పటివరకు? ఇప్పటివరకు 250 కోట్లు పట్టినాం. 250 కోట్లు పట్టాం. ఇప్పుడు మళ్ళీ ఒక 100 కోట్లు ఇది కూడా సాయంకాలం పంపుతాడు. అంటే పూర్తిగా ఈ గాంధీనగర్ గ్రామంలో అయిపోయినాయి, ఇంకేమన్నా ఉన్నాయి? 5, 6 ఉండిపోయినాయి. అవి కూడా పట్టేస్తాం సాయంకాలం. వీటిని పట్టినటువంటి కోతులను ఎక్కడికి పంపిస్తారు? రోజు మేత వేస్తారా? రోజు దానికి అన్నం ఫుడ్ కిట్ట మొత్తం పెడుతూనే ఉన్నాము. దానికి ఒక హానికరం మేము దెబ్బ కొట్టినాం. చెయ్యి ఒక దెబ్బ రైతు కూడా చెయ్యలేదు. అది మంచిగా చూసుకుని దాని వాటిగా ఏంటంటే దాని మీద దానికి కట్టుకుంటాం మనకి అంతే. ఎక్కడికి తీసుకెళ్ళి పంపిస్తారు? అది రైతులు ఇష్టం. అది రైతులు ఎక్కడ చెప్తే మేము ఆడదాకా వస్తాం. లేదు భద్రాచలం అడిగి వెళ్దాం అంటే భద్రాచలం అడి దాకా వస్తాం మనం. అది రైతులతో సంబంధించింది మనకి. ఇదండి ఇక్కడ గాంధీనగర్లో తాజా పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో భాస్కర్, కెరటం.